హెల్దీ ప్రోటీన్ షేక్ అనమాట. అయితే మామూలుగా ప్రోటీన్ షేక్ అనగానే ప్రోటీన్ పౌడర్లు తెచ్చుకోవాలి బయట నుంచి అంటారు కదా, వాటిలో ప్రిజర్వేటివ్స్ వేస్తారు, అంత మంచిది కాదు. అందుకోసం మనం ఇంట్లో మామూలుగా కాజు, బాదాం, ఈ అక్రూట్ ఉంటాయి కదా, ఇంకా ఖర్జూరు, వీటితోనే చేసుకోవాలి. ఎట్లాంటి షుగర్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. అయితే మెయిన్గా ఇది అంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళకి, వర్కౌట్ చేసిన తర్వాత మజిల్స్ కోసం, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వీక్గా ఉంటారు కదా వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి మంచిదన్నమాట బలంకి. ఇది మా బాబుకి అంటే మా అబ్బాయికి జిమ్కి వెళ్తే అక్కడ వాళ్ళ ట్రైనర్ వాళ్ళు చెప్పారట ఇట్లాంటివి చేసుకొని తాగాలని. మా అబ్బాయికి 1.5 years నుంచి తాగుతున్నాడు, అట్లాగే మా అమ్మాయికి కూడా ఇస్తున్నా. చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి ఇది ఒకసారి. దీని గురించి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ ప్రోటీన్ షేక్ చేస్తూ మాట్లాడుతుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 4 కాజు, 4 బాదాము, ఇంకా అక్రూట్ అంటారు కదా వాల్నట్, అవి ఒక 3, ఇంకా ఈ మన ఖర్జూర్లు ఉంటాయి కదా, సీడ్లెస్ అయినా సరే సీడ్స్ ఉన్నవైనా సరే మీ ఇష్టము. తర్వాత ఓట్స్ తీసుకోవాలి. ఇక్కడ అక్రూట్ ఒక 1 hour నుంచి 2 hours నానితే సరిపోతుంది. బాదాంని మాత్రం ఒక 4 to 5 hours నానబెట్టుకోవాలి. అక్రూట్కి ఒక్కొక్కసారి టైం లేదనుకోండి, వాల్నట్ నేను నానబెట్టకుండానే వేస్తా. బాదాంని మాత్రం కంపల్సరీగా నానబెట్టుకోవాలి, లేకపోతే డైజెస్ట్ కాదు ఈ ప్రోటీన్ షేక్. తర్వాత ఇది పొట్టు తీస్తున్నా. ఈ బాదాం పొట్టు ఎందుకు తీయాలనేది నేను ఇప్పుడు ఇది ప్రోటీన్ షేక్ చేస్తూ చెప్తాను. ఇక్కడ నేను ఇంతకుముందు చూపించిన కదా గ్లాసు, ఆ సైజు 2 గ్లాసుల కోసం ఇక్కడ ఒక 4 నుంచి 5 వరకు బాదాం వేసుకోవచ్చు, ఒక 5 కాజు వేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ నానబెట్టుకున్న అక్రూట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఖర్జూర్లు వేస్తున్నా. మీరు ఇట్లాంటి ఖర్జూర్లు లేవు అనుకోండి, మీ దగ్గర 2 ఖర్జూర్లు ఉన్నాయనుకోండి, వాటిని అయితే నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు నేను వేసే డేట్స్లో తీపి ఉంటుంది కాబట్టి ఒక 2 వేసుకున్నా. మీరు మామూలుగా తీపి లేనివి 2 వేసుకుంటే ఒక 4 వరకు వేసుకోవచ్చు. తర్వాత చియా సీడ్స్, ఇవి చియా సీడ్స్ అన్న వాడుకోవచ్చు, సబ్జా గింజలు ఉంటాయి కదా అవైనా వాడుకోవచ్చు. ఇవి ఒక 1/2 teaspoon వరకు నీళ్ళల్లో వేసి జస్ట్ ఒక 3 నుంచి 4 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు, గ్రైండ్ చేసే ముందు నానబెడితే అవి గ్రైండ్ అయ్యే లోపల మొత్తం నానిపోతాయి. ఇది పక్కకు పెట్టేద్దాము. ఇంకా ఈ కాజు, బాదాము, ఇప్పుడు మనం అక్రూట్ ఒకటి, ఖర్జూర్లు వేసుకున్నాం కదా, వీటితో పాటు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ ఒక 3 spoons వేసుకోవాలి. అయితే మా బాబు పర్సనల్గా వాడు సెర్చ్ చేసుకొని ఈ ఓట్స్ తెచ్చుకున్నాడు. నేను ఈ ఓట్స్లో సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఈ ఓట్స్ ఏది కంపెనీ కావాలని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి పర్సనల్గా పెడతాను. ఈ ఓట్స్ ఇక్కడ 2 glasses చేస్తున్నా కాబట్టి 3 to 4 spoons వరకు వేసుకోవచ్చు. ఇక్కడ ఓట్స్ వేయడం వల్ల ఫైబర్ ఉంటుంది ఓట్స్లో. మనం ఇక్కడ వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా మంచిది హెల్త్కి. ఇక్కడ బాదం గురించి వస్తే విటమిన్ E ఉంటుంది, ఇంకా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్ హెల్త్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇంకా కాజు అయితే ఇది షేక్కి ఒక క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది అనమాట. దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇంకా ఇది గుండెకి, హార్ట్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ పీనట్ బటర్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ మా దగ్గర అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక 2 glasses ఒక 2 teaspoons అయితే సరిపోతుంది. పీనట్ బటర్ కంపల్సరీ ఈ డ్రింక్కి, అప్పుడే మనకి అసలైన టేస్ట్ వస్తుంది, అసలైన ప్రోటీన్ అనమాట. ఇది దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళకి, వర్కౌట్ చేసే వాళ్ళకి, ఇంకా వీక్గా ఉన్న పిల్లలకి ఇది పీనట్ బటర్ చాలా మంచిది. నెక్స్ట్ హనీ వేసుకోవాలి. ఈ తేనె న్యాచురల్ది అనమాట, నేను మా ఊరు నుంచి తెప్పించిన. ఇంకా తెలుసు కదా తేనె గురించి, న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ అనమాట. షుగర్ బదులు హనీ వాడడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇంకో మనం దీంట్లో వేసుకున్న ఈ ఖర్జూర్లు ఉన్నాయి కదా, డేట్స్, అవి కూడా న్యాచురల్ స్వీట్నర్ని ఇస్తుంది అనమాట దీంట్లో. ఇంకా దాంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే ఖర్జూర్లు అనేది బెస్ట్ అనమాట. చూసిరు కదా, ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మనం దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. అంటే డేట్స్ మనకి సాఫ్ట్ వేసుకున్నాం కాబట్టి పౌడర్ లాగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పాలు పోసుకోవాలి. ఇంకా పాల గురించి అయితే తెలుసు కదా, కాల్షియం ఉంటుంది పాలల్లో. కొంతమంది ఇప్పుడు వీగాన్ ఉంటున్నారు, చాలామంది పాలు అట్లాంటి ప్రోడక్ట్స్ తీసుకొని వాళ్ళకైతే ఆల్మండ్ మిల్క్ ఉంటాయి కదా అవి, లేదంటే సోయా మిల్క్ ఉంటుంది కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ వస్తుంది వాటి వల్ల కూడా. అంతే, హెల్తీ ప్రోటీన్ షేక్ రెడీ అయిపోయింది. అయితే దీనికి మంచి టేస్ట్ కోసం కంపల్సరీ అని కాదు, కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్ అట్లా ఇష్టం ఉన్న వాళ్ళకి, మా పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఇట్లా హర్షీస్ సిరప్ వేస్తున్నా. ఒక 1 spoon వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి దీంట్లో బనానా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇస్తే చాలా మంచిది హెల్త్కి. మా అబ్బాయి వాళ్ళ జిమ్లో చెప్పిరట, కాకపోతే మా పిల్లలు బనానా సపరేట్గా తిని మళ్ళీ ఇది తాగుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి అందులో వేస్తే అంత పెద్దగా ఇష్టపడరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ తిని
ఇది తాగుతున్నారు. మీ దగ్గర ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇందులోనే బనానా కూడా వేసి గ్రైండ్ చేసేస్తే పర్ఫెక్ట్ హెల్దీ ప్రోటీన్ షేక్ రెడీ అయిపోతుంది. ఇది చల్లగా తాగితే చాలా బాగుంది టేస్ట్. అయితే నేను చల్లటి పాలే పోస్తాను అనమాట. లేదంటే ఇట్లా చేసి పెట్టిన తర్వాత ఇవి ఒక 2 hours అట్లా ఫ్రిడ్జ్లో పెడతా. లేదనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ కూడా వాడుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా బాదం ఎందుకు పొట్టు తీయాలనేది. ఇక్కడ బాదం సరిగ్గా గ్రైండ్ కాదనమాట ఆ పొట్టు. అట్లానే వేసేసినాం అనుకోండి ఆ పొట్టు అనేది అక్కడక్కడ నాలుక మీద అంతా అతుక్కున్నట్టుగా అవుతుంది. కాబట్టి పొట్టు తీసి గ్రైండ్ చేసిన. ఒక పర్సనల్ సజెషన్ ఏంటంటే పీనట్ బటరు మేము ఫస్ట్ ఏదో మామూలుగా ఆర్డర్ చేసి తెచ్చుకుంటే అదంత టేస్టీగా అనిపించలేదు ఆ ప్రోటీన్ షేక్ మాకు. దీంట్లో ఇప్పుడు మేము వేసుకున్న ఇది పీనట్ బటరు చాలా టేస్టీగా ఉంది. దీనివల్ల మొత్తం ప్రోటీన్ షేకే టేస్ట్ వచ్చింది. కాకపోతే ఆ కంపెనీ పేరు చెప్తే ప్రమోషనల్ వీడియో అనుకుంటారని నేను చెప్పలేదు. మీకు కావాలనుకున్న వాళ్ళు ఆ పీనట్ బటర్ కంపెనీ అనేది నేను చెప్తాను, కామెంట్ చేయండి. వీలైన వాళ్ళు ఈ కంపెనీ పీనట్ బటర్ తెచ్చుకొని ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.